Hi, welcome to Mind, All Minds. So the point is positivity. So positivity అంటే ఇప్పుడు వన్స్ వీ గెట్ ఇన్ టు ద సొసైటీ, మనం ఇట్లా అంటే సమాజంని ఎప్పుడైతే వెన్ వీ అబ్జర్వ్, మనకంటే చాలామంది బెటర్గా ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకుంటే ఇంకేం చెప్పాలి, ఒక పొజిషన్ వాట్ ఎవర్ సరే ఫిజికల్గా అపియరెన్స్ కావచ్చు, మనకంటే అందం కావచ్చు, లేకుంటే అంటే అందం ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్, బట్ ఓకే దాన్ని కూడా తీసుకుందాం. మనకంటే బాగున్నారో, లేకుంటే మన ఫైనాన్షియల్గా మనకంటే మంచిగా ఉన్నారో, లేకుంటే దేర్ సోషల్ స్టేటస్ ఈజ్ వెరీ గుడ్ అను, అండ్ ఎవ్రీథింగ్. సో హియర్ ఇక్కడ ఏంటంటే పాజిటివిటీ ఎట్లా వస్తుందంటే, ఎప్పుడైనా మనకంటే పైన ఉన్న వాళ్ళని మనం చూసి ఏదో అయిపోతాం కంటే, మనకంటే తక్కువ కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి పిటి అని కాదు, అంటే వాళ్ళ గురించి ఏదో బాధపడాల్సిన అవసరం అని కాదు, బట్ వాళ్ళు ఉంటున్నారు బికాస్ ఆఫ్ దేర్ కండిషన్స్. సో వాళ్ళకంటే మనము బెటర్ ఉన్నామా లేదా అని అనుకుంటే చాలు. ఎందుకంటే పోటీ అనేది ఎప్పుడైనా ఉంటుంది. సో పోటీ అనేది ఎక్కడ కూడా తగ్గదు. సో అది ఎంత పై స్థాయి కోటీశ్వరుడు ఉన్నా ఆ కోటీశ్వరుడికి మించిన ఉంటుంది, లేకుంటే మించిన పోటీ ఉంటుంది. సో మించిన వ్యక్తి ఉంటాడు, అతని ద్వారా పోటీ ఉంటుంది. సో ఇట్లా, ఎందుకంటే నేను గమనించినంత వరకు ఇప్పుడు మనము ఒక మామూలు అంటే ఒక దగ్గర వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు ఎట్లున్నారు అనుకుంటాం. అదే ఇంకొంచెం సిటీకి వెళ్ళినప్పుడు అరే అక్కడ కూడా మనకు పోటీ, అరే వాళ్ళు ఇంకా బాగున్నారు కదా ఇప్పుడు వాళ్ళతో పోటీ అని. ఇంకా హైఫైకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనుకోండి, ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కూడా మనకు అరే వీళ్ళు మనకంటే మంచిగా ఉన్నారే, మంచిగా వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫోను, వాళ్ళ కథ. సో ఇక్కడ ఏంటంటే పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది అన్నమాట మైండ్లో. ఇప్పుడు ఒక కోటీశ్వరుని తీసుకున్నా ఇంకొక వ్యక్తి పక్కన కూర్చున్నప్పుడు కూడా అతను కూడా పోల్చుకుంటాడు, అరే నేను ఈయనకంటే బెటరా కాదా, అసలు బెటరేనా అమ్మయ్యా లేకుంటే కాదా. ఇట్లా రకరకాలుగా మైండ్ అనేది స్ట్రగుల్ అయితేనే ఉంటుంది. ఏ క్రోర్పతికైనా లక్పతికైనా మైండ్ అనేది నేను బెటరా కాదా, లేకుంటే ఇంకెంత బెటర్ ఉండాలని మైండ్ అయితే స్ట్రగుల్ అవుతుంటుంది. సో ఆ స్ట్రగుల్ ఉండొద్దు అంటేనే ఆ పీస్ ఆఫ్ పాజిటివిటీ. సో మనము ఉన్నంతలో బాగున్నామా లేదా, అండ్ మనకంటే కింద కూడా చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళకంటే బెటర్ కదా మనం అనుకుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక గుట్ట ఎక్కుతున్నామంటే మనకంటే పైన ఉన్న వాళ్ళు ఉంటారు మేబీ, బట్ మనం ఒక మిడిల్ స్థాయిలో ఉన్నాము అంటే మనకంటే కింద అసలు గుట్ట కొన్ని స్టెప్స్ కూడా ఎక్కని వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వై డోంట్ వి కంపేర్ విత్ దెమ్ అండ్ మూవ్ టువర్డ్స్ ఒక పాజిటివిటీ వైపు. ఎందుకు వై డోంట్ వి ట్రావెల్ అండ్ వై డోంట్ వి మేక్ అవర్ మైండ్స్ టు థింక్ దట్ వే. సో అదనమాట. కాబట్టి ఎంతసేపు వీళ్ళు మనకంటే బెటర్, వాళ్ళు మనకంటే బెటర్ అనుకుంటే మనం ఎంతోమంది కంటే బెటర్గా ఉన్నాము చాలు. సరే ఇప్పుడు థాట్స్ అనేవి రాకుండా ఉండదు. డెఫినెట్లీగా ఐ గ్యారంటీ దట్ నాకు కూడా వస్తుంటాయి. వాళ్ళని చూసినప్పుడు అరే వాళ్ళకంటే నేను వాట్ ఐమ్ డూయింగ్ దే ఆర్ గుడ్ అని. సో ఇట్లాంటివి ఒక డిసప్పాయింట్మెంట్, ఒక ట్రిగర్ అవుతుంది అనమాట. అంటే ఆ డిసప్పాయింట్మెంట్ రావాలి అని మనకు ఒక థాట్ వచ్చినప్పుడు వెంటనే నేనేమనుకుంటాను, నో దట్స్ నాట్ ద థింగ్, ఐఎమ్ బెటర్ దెన్ మెనీ పీపుల్. సో వాట్ ఐఎమ్ నౌ ఈజ్ దట్స్ ఎనఫ్. సో ఇప్పుడు ఇంతకంటే బెటర్గా మనము ఫ్యూచర్లో అవుతామా కాదా అనేది అది సెకండరీ. ఇన్ కేస్ అయినామనుకోండి, అప్పుడు కూడా మనకంటే కింద ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అని అనుకునే ఆశ, అంటే ఆ విజన్ తోటే మనము ఆ ఉన్న పొజిషన్ని మనము తృప్తి పడేటట్టు చేసుకోవాలి. అంతేగాని ఆల్వేస్ నువ్వు ఎదగాలి ఇంకా చూడు వాళ్ళతో పోటీపడు, వీళ్ళతో పోటీపడు, నీ స్థాయి అది ఇది ఇవన్నీ కూడా ట్రాష్, వేస్ట్ అనమాట. అవన్నీ ఏంటంటే ఒక తృప్తి లేని స్థాయి ఇస్తుంది అనమాట నీకు. అంటే ఇప్పుడు ఈ స్థానంలో నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు, నీకు తృప్తి లేదు, అటు ఇటు చూస్తూనే ఉన్నావు ఎంతసేపు, ఇంకా హైట్ అని. నో, దట్స్ నాట్ ద థింగ్. వేర్ ఎవర్ యు ఆర్, ట్రై టు బీ సాటిస్ఫైడ్ అండ్ కంటెంట్ఫుల్గా. అక్కడ మనకు చాలు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్దామా అంటే చూద్దాం, విల్ ట్రై ఫర్ ద నెక్స్ట్ థింగ్ అట్లా. సో ఆ సార్ట్ ఆఫ్ మెంటాలిటీని రోజు కూడా మనలో మనం అనుకోవాలి. అది ఒక్కసారి వచ్చి ఫిక్స్ అయిపోదు. రోజు కూడా మనకు నెగిటివ్ థాట్స్ అనేవి వస్తుంటాయి, మనం ఎదగాలనిపిస్తుంది, మళ్ళీ చాలు అని అప్పటికప్పుడు ఆ థాట్స్ని అక్కడ కంప్రెస్ చేసి మళ్ళీ
మూవ్ అవుతుండాలన్నమాట. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ సో యా, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.